హలో ఎవ్రీవన్, చూసారా బీరకాయ తొక్కలే కదా అని పడేస్తున్నారా? ఇక నుంచి అలాంటి పని అస్సలు చేయకండి. బీరకాయ తొక్కల్లోనే బీరకాయలో ఉండేదానికంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఈ బీరకాయ తొక్కల్లో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ సి ఇవన్నీ చాలా మెండుగా ఉంటాయి. ఐరన్, మ్యాంగనీస్ లాంటి మినరల్స్ అన్నీ పుష్కలంగా ఈ బీరకాయ తొక్కల్లో ఉంటాయి అన్నమాట. ఇది మంచి ఇన్ఫ్లమేటరీ బీటా కెరటిన్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి కంటి ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అలాగే దీనిలో డైటర్ ఫైబర్ చాలా మెండుగా ఉంటుంది. సో జీర్ణక్రియకు కూడా ఇది చాలా మంచి చేస్తుంది. అంతేకాదు ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ లోపం వల్ల వచ్చే రక్తహీనత లాంటివి అస్సలు మీ దరికి చేరవు. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. అలాగే మీ స్కిన్ ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా కాపాడుతుంది. సో ఇప్పటి నుంచి ఇది ఎక్కువగా మీ వంటల్లో వాడుకోవడానికి ప్రయత్నించండి, అస్సలు పడేయకండి. చూడండి, ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్న బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడి అన్నంలో కాస్తంత వేసుకొని ఒక నెయ్యి చుక్క వేసుకొని కలిపి తింటే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నమాట. మీరు కూడా తొందరగా ఈ రెసిపీ చూడండి, ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, బీరకాయ తొక్కలన్నిటినీ చక్కగా ఒకసారి నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువసేపు నీటిలో ఉంచకూడదు, ఊరికే అలా దుమ్ము ఏదన్నా ఉంటే పోతుందని అలా నీళ్ళల్లో వేసి వెంటనే తీసేయాలన్నమాట. వీటిని ఈ రకంగా 1 కేజీ బీరకాయలకి వచ్చిన తొక్క అనమాట. ఇది మనం పైన పీల్ చేస్తాం కదా, ఈ రకంగా బీరకాయ తొక్కు, ఈ తొక్కలతో పచ్చడి. బీరకాయ తొక్కే కదా తొక్కలే అనేసి పడేసే వాళ్ళకి దీనిలో ఉన్న ఆరోగ్యకరమైన విషయాలన్నీ తెలియచేయండి, మీరు షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మంచిగా ఈ బీరకాయ తొక్కుతో మంచి రోటి పచ్చడి చేసుకొని తిందాము. అన్నంలో తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పటి నుంచి బీరకాయ తొక్కల్ని పడేయకండి, తొక్కే కదా అని చులకనగా అస్సలు చూడొద్దు. వేరే కూరగాయల తొక్కలు వేరే లెక్క, బీరకాయ తొక్కలు మాత్రం ఇంకో లెక్క. చూడండి, ఒక్కసారి నీటిలో వేసి వెంటనే వీటిని తీసేయాలన్నమాట. ఏదన్నా కొంచెం దుమ్ము అది ఉంటే పోతుందని అంతే. చక్కగా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఈ బీరకాయ తొక్కలన్నిటిని. ఈ రకంగా ఇవన్నీ చక్కగా నీట్గా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, ఈ బీరకాయ తొక్కల పచ్చడికి కావలసిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. 2 టమాటాలు అన్నమాట, మీడియం సైజువి దూరగా పండిన 2 టమాటాలు ముక్కలు చేశాను. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు, చక్కగా వెల్లుల్లి రెబ్బలు అనమాట. రోటి పచ్చడి అంటే వెల్లుల్లి ఉండాల్సిందే, జీలకర్ర కూడా ఉండాల్సిందే కదా, అందుకని జీలకర్ర, వెల్లుల్లి, ఇంకా ఉప్పు, సాల్ట్ తీసుకున్నాను, టేస్ట్కి తగ్గట్టు వేస్తాను. అలాగే కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను అనమాట. చక్కగా ఈ పచ్చి కొబ్బరి, లేదంటే మనం ఈ కొబ్బరికి బదులు పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం తేడా రాదు, చక్కగా ఉంటుంది. అలాగే చింతపండు వాడకుండా ఇప్పుడు సీజన్ కదా చింత చిగురు వాడుతున్నాను. వీటన్నిటికీ సరిపడా కారం ఉండాలి కాబట్టి ఒక పెద్ద కప్పు నిండా ఎండుమిరపకాయలు తీసుకున్నాను అనమాట. ఎండుమిరపకాయలు ఎక్కువ తీసుకుంటున్నా, ఇవన్నీ కారం బ్యాలెన్స్ అవ్వాలి కదా బీరకాయ తొక్కలతో పాటు, అందుకోసం అనమాట. ఇవి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము. వీటితో పాటు వీటిని తాలింపు వేయడానికి నూనె కావాలి. చూడండి, ముందు బాండీ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది పూర్తిగా వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. వేడెక్కింది, ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. చూడండి, ఆయిల్ మన బీరకాయ పొట్టు అంతా ఇందులో వేగాలి, బీరకాయ తొక్క అంతా, అందుకోసం ఇంత ఆయిల్ తీసుకున్నాను అనమాట. దీనిలోనే మనం టమాటా ముక్కల్ని కూడా వేయించుకోవాలి.
తాలింపు కూడా పెట్టుకోవాలి. అందుకోసం ఇలా తీసుకున్నాను నూనె. చూడండి, ఈ మాత్రం తీసుకున్నాను, ఒక గరిటె నూనె. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూను శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. చక్కగా దూరగా వేయించుకోవాలి. వీటిని కమ్మని వాసన వస్తుంది, చక్కగా ఉంటుంది అన్నమాట. పచ్చడిలో నూరుకుంటే కొద్దిగా 1 స్పూనే, అంతకు మించి ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసుకున్నాను. చూడండి, చూడండి నెమ్మదిగా రంగు మారుతున్నాయి కదా ఈ పప్పులు. లైట్గా బంగారం రంగు వస్తున్నాయి. ఇప్పుడు దీనిలో కాస్తంత జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకొని, వెంటనే మాడిపోతుంది జీలకర్ర, వెంటనే ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా మంచి రంగు వచ్చి అన్నీ ఈవెన్గా ఏగేటట్టు తిప్పుకోవాలన్నమాట. మీడియం నుంచి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూడండి, ఎండుమిరపకాయలు కూడా చక్కగా రంగు మారిపోయాయి, ఏగిపోయాయి. ఇప్పుడు దీనిలో మనం బీరకాయ తొక్కలు వేసుకోవాలి. తొక్కలన్నీ చక్కగా నూనెలో మునిగేంత వరకు ఇలా కలుపుకొని 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇలా 2 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుంటే బీరకాయ మెత్తపడుద్ది అన్నమాట. బీరకాయ తొక్కలన్నీ బిరుసుగా ఉంటాయి కదా, కొంచెం మెత్తపడతాయి. చూడండి, 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నా, చక్కగా ఎత్తుగా ఉండే బీరకాయలన్నీ అణిగిపోయాయి. చూడండి, మగ్గిపోయేసరికి మెత్తపడింది అన్నమాట. వేగుతుంది కూడా, మంచి వాసన వస్తుంది. మరొక 2 నిమిషాలు ఇలాగే వేయించుకుందాం. 2 నిమిషాలు అయిపోయింది. ఆ తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, వేగిపోయాయి చక్కగా ఈ బీరకాయ ముక్కలు. ఇప్పుడు వీటిని తీసేయాలన్నమాట. ఆయిల్ రాకుండా చక్కగా ఈ రకంగా కొంచెం కొంచెం ఇలా తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ అంతా దీనిలోనే ఉండిపోవాలి. మళ్ళీ మనం టమాటా ముక్కలు అవి వేయించుకోవాలి కాబట్టి ఇలా తీసుకొని ఈ బౌల్లో చల్లారే వరకు ఒక గిన్నెలో ఉంచుకొని తర్వాత మిక్సీ పట్టుదాం. ఈ రకంగా పూర్తిగా తీసేసిన తర్వాత చల్లార్చుకోవాలి. ఈలోపు మనం టమాటాలు వేయించుకుందాం. ఈ తాలింపులో ఉంది కదా నూనె, అదే నూనెలో ఈ టమాటా ముక్కలు, 2 టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ ఈ ముక్కలన్నీ మెత్తపడిపోయి చక్కగా వేగిపోవాలి, టమాటా వాసన అంతా పోయే వరకు. ఈ చట్నీ గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి మెత్తగా గుజ్జుగా రావడం కోసం ఈ టమాటా అన్నమాట. కాసేపు మూత పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి. చూడండి, 2 నిమిషాల తర్వాత చక్కగా మూత తీసి చూసేసరికి చక్కగా మెత్తగా అయిపోయాయి టమాటాలన్నీ. ఈ మాత్రం వేగితే చాలు. మొత్తం మెత్తగా అయిపోయింది. ఇప్పుడు టమాటాల్లో మనం చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న చింత చిగురుని ఇలా వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది ఏగాల్సిన పని లేదు. చింత చిగురు నీళ్ళల్లో కడిగాం కాబట్టి కాస్త తడి ఉంటుంది కదా, అది వాడేంత వరకు అంతే. 1 నిమిషం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈలోపు ఈ చల్లార్చిన
ఎండుమిర్చి, బీరకాయ ఉంది కదా, వీటిని కొబ్బరితో పాటు గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా జార్ నిండా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని ఒక్కసారి తిప్పితే ఈ క్వాంటిటీ తగ్గుతుంది. ఆ తర్వాత కొబ్బరి వేసుకుందాం. చూసారా, ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత కిందకి అణిగిపోయింది, ఇలా గ్రైండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం కొబ్బరి వేసేసుకోవాలి, పచ్చి కొబ్బరి. ఇప్పుడు మనం ఈ పచ్చి కొబ్బరి అంతా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం నలుగుతుంది చూడండి. ఇది పూర్తిగా పేస్ట్ అయిపోవాలి, చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. బీరకాయలో పీచు ఉంటుంది కదండి ఆ తొక్కలో, అందు గురించి చక్కగా పేస్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఈ మాత్రం రుబ్బుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను. నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలండి. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా, పొడి పొడిలాడుతూ ఉంది కదా. దీనిలో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో టమాటాలు, చింత చిగురు వేయించుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. చక్కగా మెత్తగా గుజ్జు వస్తుంది అనమాట. ఇప్పుడు మెత్తగా అవుతుంది. ఇవన్నీ వేసుకోవాలి. చూసారా, మొత్తం టమాటాలు తీసుకున్న తర్వాత సాల్ట్ కూడా తగ్గినంత వేసేసుకోవాలి. కారము ఇవన్నీ ఉన్నాయి కదా, ఎండుమిరపకాయలు, వీటికి కారం కూడా బ్యాలెన్స్ అయ్యేలాగా, టేస్ట్కి సరిపోయేలాగా మనం సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్తో పాటు గ్రైండ్ చేసినప్పుడు ఇంకా కొంచెం తడి వస్తుంది, మంచిగా మెత్తగా గ్రైండ్ అవుతుంది అన్నమాట. చూడండి, చక్కగా మొత్తం పూర్తిగా పేస్ట్ అయిపోయిన తర్వాత చట్నీ ఎలా ఉందో అయిపోయింది. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది మన చట్నీ. ఇంకా తాలింపు ఒక్కటే మిగిలింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, మనం టమాటాలు వేయించుకున్నాం కదా, అదే దాంట్లో మరి కొంచెం నూనె వేసుకొని తాలింపు వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలన్నీ వేసుకుందాం. చక్కగా పోపు సరిగ్గా వేగితేనే తాలింపు చాలా బాగుంటుంది, మాడిపోకుండా దోరగా మంచి కమ్మని వాసన వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి నేను వేయించుతున్నాను. ఈ పప్పులు అన్నీ చక్కగా వేగిపోతే అప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. చక్కగా మంచి రంగు వచ్చేసే పప్పులు ఇప్పుడు చక్కగా ఇరిపి పెట్టుకోవాలి. ఎండుమిర్చి చక్కగా చిన్న చిన్న ముక్కలు గింజలు బయటకు వచ్చేలా ఇరిపి పెట్టుకొని తర్వాత ఈ జీలకర్ర కూడా వేసేసుకుందాం. ఒక్కసారి తిప్పేద్దాం. పోపు నీట్గా వేగిపోతుంది, ఎండుమిర్చి కూడా. ఇప్పుడు కరివేపాకు, కరివేపాకు కూడా వేసేసాం. అయిపోయింది తాలింపు. చూడండి, రెడీ అయిపోయింది బీరకాయ తొక్కు పచ్చడి. కమ్మగా నెయ్యి వేసుకొని అన్నంలో ఒక్కొక్క ముద్ద తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. చింత చిగురు పులుపు ఈ రోటి పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ బీరకాయ తొక్కల్ని ఎప్పుడూ పడేయకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.